దావూద్ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, ఫేస్ రీడర్ అండ్ పామిస్ట్. మనకి ఇంతకుముందు పర్సనల్ ఇయర్ నెంబర్, యూనివర్సల్ ఇయర్ నెంబర్ 2024 యాడ్ చేయడం వల్ల 2+0+2+4 8 వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందో పర్సనల్ యూనివర్సల్ ఇయర్ 8 నెంబర్ గురించి చెప్పాను. కొంచెం ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం బిజీగా ఉండటం వల్ల. ఆ తర్వాత ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 1 to 7 చెప్పుకున్నాం. ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 8 గురించి చెప్పుకుందాం. పర్సనల్ ఇయర్ నెంబర్ 8 ఈజ్ ఎ ల్యాండ్ మార్క్ ఇయర్ ఇన్ యువర్ లైఫ్. ఎవరికైనా 1, 4, 8 పర్సనల్ ఇయర్ నెంబర్లు వస్తే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్, దిస్ ఈజ్ ఎలక్షన్ ఇయర్. ఈ ఎలక్షన్ ఇయర్లో ఎవరైనా వాళ్ళకి వాళ్ళు చూసుకోవచ్చు. 1, 4, 8 పర్సనల్ ఇయర్ నెంబర్ వస్తే డెఫినెట్గా దే విల్ విన్. తక్కిన కొన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. జాతకము అవన్నీ, జాతకము కన్నా న్యూమరాలజీ చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నేను జ్యోతిష్యంలో చాలా రీసెర్చ్ చేశాను. చాలామంది 2000 మందికి స్టూడెంట్స్ క్లాసులు కూడా చెప్పాను. న్యూమరాలజీ కూడా ఒక 2000 మంది క్లాసులు చెప్పాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. పర్సనల్ ఇయర్ నెంబర్ 1, 4, 8 ఎవరికి వచ్చినా వాళ్ళకి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ బ్రైట్. అంటే జాబు రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, ఎలక్షన్స్లో గెలవాలన్నా, మినిస్టర్షిప్ రావాలన్నా, ఇంకేమి రావాలన్నా ఈ 3. తర్వాత 5, 6 ఇవి కూడా బాగానే ఉంటాయి. కానీ ఇది మెటీరియలిస్టిక్ లైఫ్, సంపాదన, ఫ్యాక్టరీస్ పెట్టడానికి, మంచి జీవితాన్ని అనుభవించడానికి, పెళ్ళి అవ్వటానికి, దీనికి 2. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్ కావాలి, గెలవాలి అనుకునేటైతే 1, 4, 8 చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2024లో పర్సనల్ ఇయర్ నెంబర్ ఎలా కనుక్కోవాలి? సపోజ్ ఎవరన్నా వ్యక్తి 7వ తారీఖు ఫిబ్రవరిలో పుట్టాడనుకోండి. ఈయన అంటే ఎవరైనా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మంత్, సంవత్సరం అక్కర్లేదండి, సంవత్సరం ఈ సంవత్సరం కలుపుకోండి. 2024 7, 2, 9, 9, 2, 11, 11, 2, 13, 13, 4, 17. అంటే 1 + 7 = 8. ఎవరికి పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వచ్చినా దే విల్ విన్ ది వరల్డ్. దిస్ ఇయర్ ఈజ్ ఎ ల్యాండ్ మార్క్ ఇయర్ ఇన్ అవర్ లైఫ్. ఎలక్షన్స్ నుంచున్నా, జాబ్ కోసం ట్రై చేస్తున్నా, ఇక దేనికోసం ట్రై చేస్తున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా, ప్రమోషన్ కోసం, ట్రాన్స్ఫర్ కోసం, దేనికోసం ట్రై చేసినా చాలా బాగుంటుంది. కాకపోతే మనకు ఒక రాంగ్ నోషన్ ఉంది. కొంతమంది మన న్యూమరాలిస్టులే క్రియేట్ చేస్తున్నారు ఈ మధ్యన. సరిగ్గా చదవక, రీసెర్చ్ చేయక, శని అనగానే ఏదో అని, రాహు 4 అనగానే ఏమో అని, 13వ నెంబర్ పుట్టాడు అమ్మ అని, 13వ నెంబర్ పుట్టిన బిడ్డ చాలా బాగా పైకి వస్తాడు. 4వ తారీఖు, 13, 22, 31 తారీఖుల్లో బిడ్డ పుడితే చాలా తల్లిదండ్రులు బాగా కలిసి వస్తుంది. ఘంటసాల గారు 4 పుట్టారు, బాలసుబ్రహ్మణ్యం గారు 4 పుట్టారు, చిరంజీవి గారు 22 పుట్టారు. ఇలా చాలామంది 4, సుశీలమ్మ 4 పుట్టారు, 31 4 పుట్టారు. ఇలా ఎవరికి బిడ్డ 4, 13, 22, 31 తారీఖుల్లో పుడితే వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా డెవలప్ అవుతుంది. కానీ ఈ న్యూమరాలజిస్టులు చాలామంది ఏదేదో భయపెట్టి ఇలా చేస్తున్నారు. సబ్జెక్ట్ని పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఎవరి పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వచ్చినా ఈ సంవత్సరంలో ఎలక్షన్స్లో ట్రై చేస్తే తప్పకుండా గెలుస్తారు. మీకు ఇంతకుముందు ఈ 7 సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది. చాలా మంచి భౌతిక సంపదలు, అంటే ఫిజికల్గా చాలా బాగుంటుంది. నేను ఎంకామ్ చదివాను. ఎంకామ్ చదివి నాకు పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వచ్చినప్పుడు నాకు మంచి 5, 6 ఉద్యోగాలు, 7 దాకా ఉద్యోగాలు వచ్చింది. అలా ఈ పడ్డ కష్టం, నేను 25 years చదువు కోసం చేసిన కష్టం, నా పర్సనల్ ఇయర్ నెంబర్ 8 రాగానే నాకు జాబులు వచ్చాయి. అలా వీళ్ళ పడ్డ కష్టాలన్నీ కూడా పర్సనల్ ఇయర్ నెంబర్ ఎవరికి 1, 4, 8 వస్తుందో వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. వాళ్ళకి నూతన ఉత్సాహం వస్తుంది, ఆటోమేటిక్. వాళ్ళల్లో ఉన్న వాళ్ళ శక్తి వాళ్ళే గుర్తిస్తారు. అది సిగ్నేచర్ వల్ల చాలా బాగా ఉంటుంది. సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గ్రాఫాలజీ ఏముందిలే అని అనుకుంటున్నారు. సిగ్నేచర్ ఎవరికి అర్థం కాకుండా చేస్తున్నారు. సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సిగ్నేచర్లో ఇప్పుడు సపోజ్ సిగ్నేచర్లు అన్నీ గీతలే కదా. ఇప్పుడు ఒక గోడ మీద ఇలా ఒక గీత ఉందనుకోండి, ఎవరు పట్టించుకోరు. అదే ఆ గీతకి కొంచెం ఇలా పెట్టామనుకోండి, సిలువ గుర్తు ఏర్పడుతుంది.
అనగానే అక్కడ క్రాస్ చేసేవాళ్ళు కూడా సెలవు గుర్తుండగానే ఆటోమేటిక్గా మనలో ఒక దైవత్వం వచ్చి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అదే గ్రాఫాలజీ. రేఖలే, అంకెలు చాలా. అందరూ ఏదైనా గోడ మీద ఇలా రాసి ఉందనుకోండి, ఎవ్వరూ పట్టించుకోరు. దాని మీద చిన్నగా ఓం అని పెట్టానండి, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు నమస్కారం పెడతారు. అదే గ్రాఫాలజీ. సిగ్నేచర్లో ఒక చిన్న గీత మారుస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఫస్ట్ లెటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐఎమ్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ గ్రాఫాలజిస్ట్. గ్రాఫాలజీ ద్వారా సిగ్నేచర్ కరెక్ట్ చేసిన తర్వాత చాలామంది నా వీడియోలో కూడా చాలామంది అక్నాలెడ్జ్ చేశారు. జీవితమే మారిపోతుంది. చిన్నపిల్లలు చాలామంది మా అబ్బాయి చదవటం లేదు, మా అబ్బాయి అలా ఉన్నాడు, సోమరితనంగా ఉన్నాడు, ఎవరితో కలవట్లేదు, ఇంట్రావర్ట్గా ఉన్నాడు, ఎవరితో ఇదవటం లేదు, చాలా ఇదిగా భయంగా ఉంటున్నాడు. వీటన్నిటినీ కూడా రైటింగ్ ద్వారా మీ బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ని రియాక్ట్ చేయొచ్చు. ఇలా రాయటం వల్ల చేయొచ్చు. ఎప్పుడైతే కెమికల్స్ యాక్టివేట్ అవుతుందో మీలో ఉన్న యాటిట్యూడ్ బాగా ఉంటుందో. చాలామంది నేను ఇవాళ కూడా చూశాను, టీ అనే అక్షరం సరిగ్గా రాయలేరు. టీ ఇలా రాసి ఇక్కడ గీత గీస్తారు. ఎన్ని పనులు చేసినా, ఎంత ఎఫర్ట్ చేసినా వాళ్ళకి ఉపయోగం ఉండదు. అందువల్ల సిగ్నేచర్ అండ్ గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ ఈజ్ వెరీ వెరీ గుడ్. దానికి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ, సిగ్నేచర్ ఎనాలిసిస్ అండ్ సిగ్నేచర్ రెక్టిఫికేషన్ చేయించుకోండి. నేను చెప్పాను కదా, ఒక్క గీత దీన్ని ఈ బోర్డు యొక్క దీన్నే మార్చేసింది. ఈ ఒక గుర్తు ఈ బోర్డు యొక్క శక్తిని మార్చింది. అలాగే ఎవరికైతే ఈ 8 నెంబర్ ఉంటుందో వీళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది, కీర్తి వస్తుంది, సంపద వస్తుంది, ఉన్నత స్థితి, ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ఈ 8 నెంబర్ ఒక గరీబుని అమెరికా చేయగలదు. మెట్ల మీద అడుక్కునేవాడికి కూడా ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వస్తే వాడికి ఇన్కమ్ పెరుగుతుంది. ఏమన్నా కోర్టు కేసులు ఇలాంటివి ఉంటే ఆ కోర్టు కేసుల నుంచి కూడా మనకి విముక్తి కలుగుతుంది. ఆస్తి తగాదాలు ఏముంటే అవన్నీ కూడా సెటిల్ అవుతాయి. అలా పర్సనల్ ఇయర్ నెంబర్ 8 ఈజ్ వెరీ వెరీ గుడ్. ముఖ్యంగా స్టూడెంట్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి తప్పకుండా మీరు చదవకపోయినా రాయండి. డెఫినెట్గా ఆ టైంలో మీరు చదివిన క్వశ్చన్లు, మీకు తెలిసిన క్వశ్చన్లే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరం ఆస్తులు పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దిస్ ఇయర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ల్యాండ్ మార్క్ ఇయర్ ఇన్ యువర్ లైఫ్. నేను న్యూమరాలజీలో 440 పేజీలతో ఒక న్యూమరాలజీ గ్రంథం రాశాను. దీన్ని చాలామంది దేశంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎందుకంటే నేనేమి అబ్జెక్ట్ చేయలే. ఎందుకంటే నాలెడ్జ్ అనేది నలుగురికి పంచాలి. మన దగ్గర ఒకళ్ళ దగ్గర ఉంటే వేస్ట్. అందరికీ నలుగురికి వెళ్ళినప్పుడే ఆ సబ్జెక్ట్ యొక్క విలువ తెలుస్తుంది. ఈ బుక్ పొందాలి అనుకునేటైతే ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీ అడ్రస్ పంపిస్తే మా వాళ్ళు మీకు VPP ద్వారా పంపిస్తారు. ఎవరైనా మీ ఇన్కంలో ఒక 2% దానం చేయండి. దానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.